గవర్నమెంట్ నుండి ఒక్కొక్క పంచాయతీలో బోర్ వేయమని చెప్పి ఆర్డర్స్ వేశారు. సరే అందుకే ఇక్కడ నీరు ఎలా వెళ్తుందో చూద్దామని వచ్చాం. ఇక్కడ మిషన్ సెట్ చేయండి, కరెక్ట్ గా కనెక్షన్ ఇవ్వండి. ఇక్కడ నీళ్లు పడతాయా? ఆ వైరు ఆన్ చేయండి. మిషన్ తో చెక్ చేస్తున్నారేంటి? ఎవరు మామ వాళ్ళు? ఎందుకు వచ్చారు? ఊర్లో బోరేయటానికి వచ్చారంట. నీకేమన్నా కావాలా? మాకంతా బానే ఉందిలే సార్. ఎటు వేస్తున్నారు కాబట్టి మంచినీళ్ళు వచ్చే చోటు చూసి వేయండి. చూసి జాగ్రత్తగానే వేస్తాం. కరెక్ట్. సార్ ఆవిడ చెప్పినట్టే ఇక్కడ ఉప్పు నీళ్ళే లేవు, మంచి నీళ్ళే దొరుకుతాయి. సంతోషమేగా సార్? ఇమీడియట్ గా ఇక్కడ బోర్ వేసే పని మీరు స్టార్ట్ చేయండి, సరేనా? మీరు ఈ ఊరు పెద్ద దగ్గర చెప్పేయండి, సరేనా? ఓకే సార్. ఏవయ్యా, ఇలాంటి భూమిలో నీళ్లు ఉందంటున్నారు, వీళ్ళు నిజంగానే నీళ్ళు చూడటానికే వచ్చారా? ఊరు రారా వినండి, చుట్టులంతా కలిసి బ్రతికరు చూడండి. 3 కలలు వాన కురిసింది మన ఊరులో, 3 పంటలు పడెను మన పొలములో. కురిసెనే కురిసెనే వాన బాగా కురిసెనే, ఏనుగ కట్టి పంటలు రుచము ఊరులో. కుండ నిండా పొంగల్ వండాము ఇంటిలో, 7 కట్టి నగలి పట్టాము పొలములో. సంబాబియ్యం అన్నం వండాము మట్టి పోయిలో. ఏటి నీటిలో స్నానం చేశాము అప్పట్లో, బోరు నీటిలో స్నానం చేస్తున్నాం ఇప్పట్లో. ఆవు పాలు తాగాము అప్పట్లో, పౌడర్ పాలు తాగుతున్నాము ఇప్పట్లో. గుడిసె ఇంట్లో కలిసి బ్రతికాము అప్పట్లో, అపార్ట్మెంట్ లో బ్రతుకుతున్నాం ఇప్పట్లో. ఏరు చెరువు కుంటలన్నీ ఊరిలో, పెద్ద పెద్ద బిల్డింగు అయిపోయినే. పద్ధతి పద్ధతి ఎక్కడ పోయింది నువ్వెతుకు, టెక్నాలజీ ముందెళ్ళి వదిలేసింది మనల్ని. లేదురా లేదురా వాన ఇప్పుడు లేదురా, ఊరంతా వేడిరా చెమట కూడా రాదురా. కట్టు కట్టుగా కొత్త కోస్తా పొలలనే, 8 అరుల రోడ్డు అయిపోనే దారులంతా. పంచన్ని పల్లెటూరని పోయనే, ఫ్యాక్టరీ చెత్త నీటిలో పడిపోయనే. సద్దాన్నం సంగటి మరిచిపోయమే, బర్గర్ పిజ్జా పానీపూరి అలవాట పడమే. తిండియే మందుగా ఉన్న కాలం పోయనే, మాత్రాలే తిండి అయిపోయేనే కష్టమే. అమ్మని అమ్మని ఎప్పటికీ పిలుస్తాం, నానాని నానాని ఎప్పటికీ అంటున్నాం. పాతకాల అలవాటలు వదిలేసి పరిగితాం, స్మార్ట్ లైఫ్ ని సుఖమని అనుకుంటాం. ఏమైంది ఏమైంది మన ఊరికి, ఏమైంది 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 మన ఊరికి, ఏమైంది? మీనాక్షి, చొక్కా అది తీసుకురా, బయటికి వెళ్ళాలి. ఎవరైనా వచ్చారంటే వెయిట్ చేయొద్దని చెప్పు. గుడి పని మీద వెళ్తున్నాను కదా, కొంచెం లేట్ అవ్వచ్చు. ఏంట్రా బండి క్లీన్ చేసావా? క్లీన్ చేశాను సార్. సరే తాళాలు ఇవ్వు. సార్ నేనే నడుపుతాను. అరే తాళాలు ఇవ్వరా అంటే, ఆయిల్ వేసి శుభ్రం చేసావా? శుభ్రం చేశాను సార్. బ్రేకు చాలా షార్ప్ గా పని చేస్తాయి సార్. మీరు కారు నడిపి చూడండి, చాలా స్మూత్ గా వెళ్తుంది కదా తెలుస్తుంది నువ్వు చేసినది. స్టార్ట్ అవబోతుంది. నేను బయలుదేరుతున్నాను కానీ కవరేజ్ మూసి పెట్టావు. డ్రైవర్ కావాలని అన్నాడు. కారుకి డ్రైవరా సైకిల్కి డ్రైవరో కూడా తెలియదు. ఒక్కరోజు కూడా కారు తీలేదు. తుడిచి తుడిచి పెయింట్ మాత్రం పోతోంది. నమస్కారం. కూర్చోండి కూర్చోండి అందరూ. అయ్యా నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం నమస్కారం అండి. నమస్కారం అయ్యా. నమస్కారం. విఘ్నేశ్వర, తిరణాలకి అడ్డు లేకుండా నువ్వే చేయి తండ్రి. అందరూ వచ్చేసారా? పూజారి గారు, మనం అనుకున్న రోజున అమ్మవారిని అడిగి మీరు చెప్పండి స్వామి. అడుగుదామయ్యా.
చక్కగా గబ్బలు పడ్డాయి. మొదటిసారి గబ్బలు వెయ్యగానే అమ్మ జాతర చేయడానికి ఉత్తర్వు ఇచ్చింది. చాలా సంతోషం. నేను మీ అందరికీ ఒక విషయం చెప్తాను. వచ్చే 15వ తారీఖు మన ఊర్లో తిరునాళ్ళు జరగడానికి నిశ్చయించబడింది. అందరికీ సమ్మతమేగా? తర్వాత ఈ సంవత్సరం తలకట్టికి 500 రూపాయలు పెంచి 1500 నిర్ణయించాం. నిర్ణయించామంటే ఎవరిని అడిగి నిర్ణయించారు? ఉత్సవ కమిటీ నిర్ణయించిందయ్యా. ఎవరయ్యా ఆలయ కమిటీ? పని పాట లేని వాళ్ళని కమిటీలో చేర్చుకొని చెప్పిస్తే మేము ఒప్పుకుంటాం అనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నావు? అనా ఒక్క నిమిషం ఆగనా? ఏంటి ఉన్నవాడు లేనివాడు అని మాట్లాడుతున్నాడు ఆ? ఇప్పుడు పెళ్లి చేస్తే గానీ 10 మంది పిల్లల్ని కనగలవు ఆ? మేమంతా ఆ కాలంలోనే గంజి దాగి బతికిన వాళ్ళం. నువ్వంతా విషయం అరే, నువ్వు ఉండరా? వాడే చిన్న కుర్రాడు తెలియక మాట్లాడుతున్నాడంటే నువ్వు కూడా వాడికి సరిసమానంగా మాట్లాడతావేంటనా? అరే బాబు మారిముత్తు, ఇప్పుడు అసలు ఏం చెప్తావే నువ్వు? ఇప్పటికే ఊర్లో వానలు కురవకుండా పంట పొలాలన్నీ ఎండిపోయాయి. ఎవరికి పని పాట లేకుండా ఉన్నారు. ఇందులో 500 రూపాయలు ఇవ్వమంటే ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? ఏమయ్యా, కష్టం ఎవరికి లేదు మారిముత్తు. ఏడాదికి ఒకసారి జాతర చేసి అమ్మని సంతోషపరుస్తున్నాం. అది చెయ్యకపోతే దైవ నేరం అవుతుందయ్యా. ఓ, మీరు సంపాదించడానికి అమ్మవారు ఇవ్వమన్నారంటే మేము ఇచ్చేయాలి. ఏంటయ్యా మారిముత్తు, ఏం చెప్పినా ఏదో ఒక అడ్డు చెప్తానే ఉంటావా? తిరణాలంటే అన్ని జాతరలో వస్తారు, మరి ఇక బంధువులు కూడా కలిసినట్టు ఉంటది కదా. ఆ? ఊరే జాతరతో నిండిపోతుంది కదా. బాగుంది, మీరు చెప్పేది చాలా బాగుంది. మంచి భలే జరుగుతుంది. మారిముత్తు ఇలా చూడు, నీకు వరి కట్టడమే ప్రాబ్లం అయితే నీ డబ్బు నేను కడతానయ్యా. నా పని కట్టడానికి మీరెవరండి? తిరణాలు ఆపమంటే ఆపేయాలి అంతే. ఎవరా తినాలి ఆపమని చెప్తానికి ఆ రోజుల్లోనే మా ముత్తాతలు ఇలాగే దేవుని పెట్టుకోవాలి అన్ని పద్ధతిగా నేర్పించలేరు ఆ? అలాంటి వంశంలో పుట్టేవాడివి నువ్వు తిరణాలు ఆపమని చెప్తున్నావు. దేవుడితో పెట్టుకోబాకు, నీ కులాన్ని నాశనం చేస్తుంది. నోర్మి మూస్తాను పెదనాన్న, నేను మూసుకుంటాను. ఈ తిరణాలు ఎలా జరుగుతాయో నేను చూస్తాను. రే మారిముత్తు, పెద్ద మగడవారా నువ్వు? తాగుంటే ఇస్తానికి వాగుతావేంటి? కూర్చోరా నువ్వు. వద్దు గోపి, ఇది నీకు అనవసరమైన పని. చెప్తున్నా కదా, ఏయ్, కూర్చోరా. ఏంట్రా? హాల్ చూడండి ఎలా ఉందో. పంచాయతీ అంటే నలుగురు 4 విధాలుగా మాట్లాడతారా? అందుకే కదా అందరిని పిలిచేది. దానికని ఇలా కొట్టుకుంటారేంటి? ఇలా చూడండి, ఇక మీద ఇంకెవరు నోరు తెరవకూడదు. అనుకున్న రోజున తిరణాలు జరుగుతుంది. వెళ్ళి పనులేమంటే చూసుకోండి. ఊరి అండ చూసుకొని రెచ్చిపోతున్నావా నువ్వు? నీ పొగరు ఎలా అనుస్తానో చూస్తూ ఉండు. చిన్న వయసు నుంచి చూస్తున్నాను, చించేవులే వెళ్ళు. రామ శిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ. అల్లుడు అల్లుడు. ఏంటి పెద్దయినా, ఎలా ఉంది నా పనితనం? అరే ఏంట్రా నువ్వు కుర్రవాడివి ఇలా జొల్లు గారుస్తున్నావు? బాగా పట్టుకొని పీల్చేయచ్చు కదరా. అలాగే లాగి కొట్టినటే. ఏంట్రా ఎంత చిరాకు పడుతూ వెళ్తుంది? నన్నేమైనా డీల్ చేయమంటావా? ఓయ్ పెద్దయినా, ఇప్పుడు వెళ్తావా లేదంటే సున్నం నెత్తిన కొట్టమంటావా? అవునరా, నీకు వేయడం చేత కట్టలేదు, నా నెత్తి మీద పోయి. రేయ్, నేను మా రోజుల్లో సున్నం వేటలో సూపర్ స్టార్ రా. అవునవును, ముసలోళ్ళందరూ ఇలాగే చెప్పుకుంటూ తిరుగుతున్నారు. మంచి మూడ్ లో ఉన్నాను. ముసలోడు వచ్చి చెడగొట్టాడు. గోపి, నాకు 2 పోగులు రాసుకో. అక్క, అల్లుడు అప్పుడే వచ్చి 3 ఊళ్ళకి చెప్పి వెళ్ళాడు. డబ్బులు నీ దగ్గర తీసుకోమన్నాడు. అది సరే, కష్టపడిన దానికి లేదు గాని తొంగి చేసి అన్ని ఎత్తుకెళ్ళిపోయిన దానిలా ఉంది నా కథ. ఇదిగో డబ్బులు తీసుకోమావా? ఇలా చూడు, పోయిన సార్లా ముదర మాంసం కాకుండా లేత మాంసం తీసుకురా, అర్థమైందా? సరే, మంచి చిన్న పోతుని చూసి మీకు ఇచ్చేద్దాంలే. ప్రతి సంవత్సరం ఇలాగే చెప్తున్నావు. ఇప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఏమో. కొంచెం సాయం చేయ్యా, ఈ మోటార్ కొంచెం లేపట్టయ్యా. సహాయం చేయటంలో ఒక సంతోషం ఉంది. అయ్యా, వయసైన కాలంలో ఈ పనులన్నీ మీరే చేయాలా? నీ వయసులో నాకు కొడుకున్నాడయ్యా, పని చెప్తే కూలి అడుగుతున్నాడు. అయ్యయ్యో, ఏం చేయమంటారు? 5 ఏళ్ళు ఒకేలాగానే ఉంటాయి. సరిగా చెప్పావు బాబు. నీ పేరు? పేర్లో ఏముందయ్యా? నల్లతమ్మి. నీ పేరు తగ్గట్టే మంచి మనసు కూడా ఉంది నీకు. సరే నేను రానా? ఏంటి పెద్దాయనా, నీ ఇష్టానికి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు? ఏంటి డబ్బు? ఏంటయ్యా, కత్తి చూపించి డబ్బులు అడుగుతున్నట్టు భయపడుతున్నావు? మోటను ఎత్తమన్నావు కదా, డబ్బులు ఇవ్వు. దానికి పేరు సహాయం. నీకు అది సహాయం, కానీ నాకు అది పని. మోటను ఎత్తమన్నావు కదా, డబ్బు ఇచ్చేసి వెళ్ళిపో. వద్దు బాబు. ఏంటే ఆడుకుంటున్నానా? ఏవయ్యా,
ఈ పెద్దవాళ్ళందరూ ఇంతే. ఏ రోజు చేసిన పనికి డబ్బులు ఇచ్చారు. ఏమయ్యా, పెద్ద మనిషి అన్న అహంకారంతో చేస్తున్నావా? కూలీలు కూడా తలెత్తుకొని తిరగటం మొదలు పెట్టారు. ఇక ఎవరు మమ్మల్ని ఏమీ చేయలేరు. వర్కర్స్ యూనియన్ జిందాబాద్, వర్కర్స్ యూనియన్ జిందాబాద్, వర్కర్స్ యూనియన్ జిందాబాద్, వర్కర్స్ యూనియన్ జిందాబాద్, వర్కర్స్ యూనియన్ జిందాబాద్. ఏమయ్యా పెద్దాయనా, ఏంటి చూస్తా ఉన్నావు? మర్యాదగా మోటెత్తినందుకు డబ్బులు ఇచ్చేసి వెళ్ళు. నువ్వే తీసుకెళ్ళు, సంతోషంగా ఉండు. నువ్వు కానీ రాజకీయాలకు వెళ్తే బాగా వస్తావు. పేరు చూడు, నల్ల దమ్మి అంట.